వెల్కమ్ బ్యాక్. దేశ రాజధాని ఢిల్లీని మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా యమునా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయిని దాటడంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో జనజీవనం స్తంభించింది. సోమవారం నుంచి కురుస్తున్న వర్షాలతో యమునా ఇతర నదుల్లో నీటి మట్టాలు పెరిగాయి. హర్యానాలోని యమునా నది జిల్లాలో హత్నీకుండ్ బ్యారేజీ నుంచి 29,313 క్యూసెక్ల నీటిని విడుదల చేయడంతో యమునాలో వరద ప్రవాహం భారీగా పెరిగింది. ఈ మేరకు లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక అదేవిధంగా పరిస్థితి ఇలా ఉంటే వాతావరణ శాఖ ఇవాళ కూడా వానలు కురుస్తాయని జాగ్రత్తగా ఉండాలని సూచించింది. యమునా నది నీటి మట్టం 207 మీటర్లకు చేరినప్పటికీ నగరంలో వరద పరిస్థితి నియంత్రణలో ఉంది. గంటకు పర్యవేక్షణ జరుగుతోందని చెప్పారు. ఇక లోతట్టు ప్రాంతాల నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించారు. కుండపోత వర్షానికి ఢిల్లీ అదేవిధంగా పూర్తిగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. జనజీవనం స్తంభించింది. యమునా నది నీటి మట్టం పెరగడంతో అధికారులు రాజధానిలో వరద హెచ్చరికలు జారీ చేశారు. గురుగ్రామ్లో 4 గంటల్లో 100 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. దీంతో నగరం మొత్తం జలమయం కావడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కీలక ప్రాంతాలలో ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు గంటల తరబడి భారీ రద్దీలో చిక్కుకున్నారు. ఇక భారీ వర్షాల కారణంగా స్కూళ్లు మూతపడ్డాయి. ఇక ఆఫీసుల్లో అటెండెన్స్ చాలా తక్కువగా ఉంది. ఇంటి నుంచి పనిచేసే వీలున్న ఉద్యోగులను వర్క్ ఫ్రం హోం చేయాలని అటు కార్పొరేట్ కార్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు అధికారులకు సూచిస్తున్నారు. ఇక అదేవిధంగా నేషనల్ కెపిటల్ రీజియన్ కు టెక్ హబ్ అయిన గురుగ్రామ్ లో హీరో హోండా చౌక్, పటేల్ నగర్, సిగ్నేచర్ బ్రిడ్జ్ సమీపంలో ఉన్న అనేక కీలక ప్రాంతాలు భారీగా వరద నీటిలో మునిగిపోయాయి. అలాగే ద్వారకా ఎక్స్ప్రెస్ వే సర్వీస్ లేన్ లో భారీ మొత్తంలో వరద నీరు వచ్చి చేరడంతో దారిని మూసివేశారు. ఇక కుండపోత వర్షం కారణంగా ఎక్స్ప్రెస్ వే డ్రైనేజ్ వ్యవస్థ కూడా కూలిపోయింది. ఈ రహదారి ఢిల్లీలోని ద్వారకాను, ఖేర్కీ, దౌలా, గురుగ్రామ్ లోని వివిధ మార్గాలను కలుపుతుంది. ఢిల్లీ జైపూర్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్లు. గురుగ్రామ్లోని సిగ్నేచర్ టవర్ చౌక్ వద్ద 2 నుంచి 3 అడుగుల నీటి నిల్వతో వాహనాలు చిక్కుకున్నాయి. ఢిల్లీ విపత్తు నిర్వహణ సంస్థ సాయంత్రం 5 గంటల నుంచి పాత రైల్వే వంతెన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఎయిర్పోర్ట్ రన్వేలపై నీరు నిలిచిపోవడంతో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. పలు విమానయాన సంస్థలు ప్రయాణ సూచనలను జారీ చేశాయి.